ఈ రోజు నెక్ పొజిషన్ అనేది ఎట్లా ఉండాలనేది చూద్దాం. నా బాడీ చూడండి, నెక్ నుంచి హిప్స్ వరకు ఒక స్ట్రైట్ పాత్ లాగా ఉంది. నార్మల్ గా నుంచొని ఉంటే నెక్ అనేది ఎట్లయితే స్ట్రైట్ గా ఉండిద్దో 90 degrees లో, సేమ్ నా బాడీ బెండ్ చేసినప్పుడు కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉంది నెక్ అనేది. ఫస్ట్ స్టెప్ ఎట్లా అయితే ఉంటుంది, లాస్ట్ స్టెప్ కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉండాలి. అట్లా రానప్పుడు వెయిట్ వదిలేసేయడం. ఇప్పుడు సేమ్ మనోడు చూడండి, స్టార్టింగ్ పొజిషన్ మనోడు నెక్ అనేది పోగొట్టాడు. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ అనేది మిర్రర్ లో చూస్తూ చేయాల్సిన అవసరం లేదు. మనోడు బెండ్ అయ్యాడు, తలకాయ పైకెత్తాడు, ఇంకా దాంతో వెయిట్ అయినా పైకి లేపేశాడు. చాలా తక్కువ మందికి మాత్రమే హెడ్ పైకి ఎత్తినా సరే కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ మినిమం బ్యాక్ అనేది ఫ్లాట్ గా ఉండాలి, రౌండ్ గా మటుకి ఎప్పటికి అవ్వకూడదు. నా మెడ చూడండి, చాలా అంటే చాలా స్టేబుల్ గా ఉండిద్ది. దీన్ని కోడి మెడ అని కూడా అంటారు. కోడి మెడ ఎట్లయితే స్టేబుల్ గా ఉండిద్దో సేమ్ ఇప్పుడు నా మెడ కూడా అంతే ఉండిద్ది. ఎప్పుడైతే మీకు స్టేబుల్ గా ఉండిద్దో మీరు ఎక్సర్సైజ్ అనేది సూపర్ గా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మెడకైనా స్టెబిలిటీ లేకపోతే మీరు ఎగ్జిక్యూషన్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండదు. అందుకనే మెడ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్ ప్లేస్మెంట్ వచ్చిన రోజున నీకు 50 to 60% ఫామ్ అనేది సింపుల్ గా వచ్చేసినట్టే. మీరు కనుక ఇప్పటి వరకు ఈ వీడియోలో సరిగ్గా గమనించుంటే కేవలం నెక్ పొజిషన్ మాత్రమే కాదు, ఐ కాంటాక్ట్ కూడా కరెక్ట్ గా 3 types ఆఫ్ ఐ కాంటాక్ట్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి బాడీ మూవ్మెంట్ ఫ్లో. బాడీ మూవ్మెంట్ తగ్గట్టు ఐ కాంటాక్ట్ అనేది దేనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ డెడ్ లిఫ్ట్స్. రెండోది మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్. అంటే మిర్రర్ లో డైరెక్ట్ గా మీరు ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తే మీ బాడీ మూవ్మెంట్ అనేది మొత్తం మీ కంట్రోల్ లో ఉండిద్ది. మూడోది వాచింగ్ సేమ్ స్పాట్. ఎక్సర్సైజ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే స్పాట్ లో చూస్తూ ఉండాలి. ఈ 3 ఐ కాంటాక్ట్స్ అనేవి ఎక్సర్సైజ్ నుండి ఎక్సర్సైజ్ కి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. ఒక దాంట్లో పనికొచ్చేది ఇంకో దాంట్లో పనికిరాదు. ఏది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. నాకు తెలిసిన కొన్ని కామెంట్స్ లో పెడతాను.